ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞతుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనక కనికరింపబడి తిని. దేవునికి స్తోత్రము. ఈ మాట పౌలు గారు అంటున్నాడు. నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తేసునకు కృతజ్ఞతుడనై ఉన్నాను. ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు అటువంటి సౌలుని విరగ్గొట్టి దేవుడు పౌలుగా మార్చుకుని ఆయన నామానికి మహిమ వచ్చే విధంగా అటువంటి విరోధి అంటే విరుద్ధంగా దేవునికి విరుద్ధంగా ప్రతి తప్పు చేసిన సౌలును విరగగొట్టి ఆయనకే సాక్షిగా నిలబెట్టుకున్నాడంటే దేవుని మహోన్నతమైన కృప తప్ప ఇంకేమీ లేదు. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనక కనికరింపబడి తిని. అవును, తెలీదు, దేవుని మహిమ తెలీదు, దేవుని శక్తి తెలీదు, అసలు దేవుడు ఎలా మాట్లాడతాడో కూడా పౌలు గారికి తెలియదండి ఒకప్పుడు. అయితే ఇవన్నీ తెలియక చేసినాను గనక నేను కనికరింపబడి తిని అంటున్నాడు. ఈ వాక్యం వించిన సహోదరి సహోదరుడా, తెలిసి తెలియక ఎన్ని తప్పులు చేస్తున్నావు, ఎన్నిసార్లు దేవుణ్ణి దూషిస్తున్నావు. నువ్వు క్రైస్తవురాలివే అయినా కూడా చాలామంది దూషిస్తూ ఉంటారండి. మన క్రైస్తవులే దేవుని బిడ్డలే దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. ఎంతగానో విచిత్రముగా ఉంటుంది. కొన్నిసార్లు ఏం చేయలేదు నాకు దేవుడు, అసలు దేవుడే లేడుపో, నేను అసలు చర్చికి వెళ్ళను, నేను అసలు దేవునికి ప్రార్థించను, నా జీవితం అంతా ఫెయిల్యూర్ ఉన్నది, నా లైఫ్లో ఏం జరిగిందని నేను ప్రార్థించాలని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. దేవుని మహిమ తెలుసు, దేవుని కార్యాలు తెలుసు, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు, అయినప్పటికీ కూడా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ పౌలు గారి మాట తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనక. అసలు విశ్వాసం లేదు, అవిశ్వాసముతో ఉండి నాకేం తెలీదు దేవుడి గురించి, అసలు నాకు ఆయన ఎవరో తెలీదు, ఆయన మహిమ తెలీదు, ఆయన ఎంత ప్రేమగల దేవుడో నాకు తెలియదు కనుక అవిశ్వాసం వల్ల చేసి తిని గనక కనికరించబడి తిని అంటున్నాడు. ఈరోజు నువ్వు దేవుని గురించి నీకు అన్ని తెలుసు, అయినా కూడా పాపం చేస్తున్నావు. ఆయన మహిమ ఏంటో నీకు తెలుసు, అయినా ఆయనని దూషిస్తున్నావు. చాలామంది ఎన్నో మేలులు పొందుకుంటారు, కానీ మళ్ళీ చిన్న ప్రాబ్లం రాగానే దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. ఈరోజు ఆ లెక్కల్లో నువ్వు ఉన్నావో ప్రియ సహోదరి సహోదరుడు, ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు తెలిసి తెలియక చేసిన దాన్ని దేవుడికి క్షమిస్తాడు, కానీ తెలిసి కావాలని చేస్తున్న దాన్ని దేవుడికి క్షమించడు. దేవునికి ప్రతి ఒక్కరు అవసరం. నిన్ను నువ్వు పరీక్షించుకో. ఈరోజు మనము చేసిన పాపము ద్వారా, మనము వెళ్ళిన అన్యాయము మార్గము ద్వారా ఆయన అనుభవించినాడు. మన తలంపుల ద్వారా ఆయన తలకు ముళ్ళు. ఈరోజు దేవుడు మన కోసము మరణించి తిరిగి లేచి మరలా సజీవుడై మనతో ఉన్నాడు. ఆయన గాయములను మనం మాన్పేవారిగా ఉండాలి, కానీ మరలా సిలువ గాయములను మరలా రేపువారిగా మనం ఉండకూడదు. ఎన్ని మాటలు అంటున్నారంటే ఒక్కొక్కరు మళ్ళా దేవుని బిడ్డలే, దేవుని నమ్మిన వారే, ఆ ఇంట్లో కార్యాలు ఎన్నో జరిగినాయి, ఆ ఇంట్లో వారే ఎన్నోసార్లు దేవుని దూషిస్తున్నారు. ఇది ఎంత అన్యాయం అంటే ఆలోచించండి. నీకు మంచి జరిగితే దేవుడు గొప్పవాడు, ఆయన మంచోడు, ఆయన నాతో ఉన్నాడంటావు. నీ జీవితంలో ఏమీ లేకుండా ఎండిపోయిన స్థితిలో ఉంటే అసలు దేవుడే లేడంటున్నావు. నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు, ప్రతి మాటకు లెక్క అప్పచెప్పాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో ఖచ్చితంగా దేవుని ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది నువ్వు ప్రార్థన చేసి సహోదరి? ఎన్ని రోజులైంది ప్రభుని స్తుతించి? నువ్వు ఈరోజు డ్రై సిచ్యువేషన్లో ఉన్నావు, డ్రైనెస్గా ఉన్నావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని స్తుతిస్తున్నావా? నువ్వు ఎలా ఉన్నా ప్రభుని మహిమపరుస్తున్నావా? ఏమీ లేదు, నాకేం చేయలేదు దేవుడు అంటున్నారండి చాలామంది. తెలిసి తెలియక నువ్వు ఒకవేళ ఈరోజు పొరపాటు చేస్తే ఆ సౌలును విరగ్గొట్టి పౌలుగా మార్చిన దేవుడు ఈ రోజు వరకు కూడా సజీవుడై ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు నిన్ను కనికరిస్తాడు. తెలిసి నువ్వు తప్పు చేసి
తెలిసి నువ్వు దేవుని దూషించి, తెలిసి నువ్వు అన్యాయంగా మాట్లాడితే చాలా తప్పు. జాగ్రత్త. నీవు ప్రార్థన చేయవు, నీకు విశ్వాసం ఉండదు, నీలో కనీసము దేవుని మీద ఆసక్తి ఉండదు, దేవుడంటే భయమే ఉండదు. కానీ దేవుడు మటుకు నీ జీవితంలో కార్యాలు చేయాలి. ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారంటే దేవుని బిడ్డలు కొంతమంది. దేవుడు చాలా దుఃఖపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి, నిన్ను బట్టి ఆయనకు మహిమ రావాలి. కానీ నిన్ను బట్టి దేవుడు దుఃఖించకూడదు. ఈడ పౌలు గారు మాట్లాడుతున్నారు, ఒకప్పుడు హింసకుణ్ణి, దూషకుణ్ణి. పైన వచనంలో చూసుకున్నట్టయితే 12వ వచనంలో, పూర్వం హింసకుణ్ణి, దూషకుణ్ణి, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచి ఉన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది, ఎంత గొప్ప మాట, వాక్యం ఇది. తెలియక ఎన్నోసార్లు దేవుని బిడ్డలను చంపిపిచ్చి ఎంతగానో సౌలుగా ఉన్నప్పుడు భయంకరమైన పాపం చేసినాడు. తెలియక చేసినాను గనకనే నేను కనికరించబడి తినే అంటున్నాడు. అంటే చాలామంది చూడండి, దేవుని బిడ్డలే చాలామంది ఇంతగా హింసగా మాట్లాడుతున్నారు, దేవుని హింసిస్తూ ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డ ఒక్కొక్క మాట దేవుని దుఃఖపరుస్తుంది. ఈరోజు చిన్న కార్యం జరగకపోతే నాకేం చేయలేదు దేవుడు అంటున్నావు. నీకు ప్రాణాలు ఇచ్చి ఉన్నాడు దేవుడు, నిన్ను ప్రాణముతో ఉంచినాడు. అదే దేవుడు చేసింది. నీకు ప్రాణం ఉంటేనే కదా ఉద్యోగం చేసేది, నీలో ప్రాణం ఉంటేనే కదా ఆ ధనము సంపాదించుకునేది, నువ్వు ప్రాణాలతో బ్రతికుంటేనే కదా ఆ ఇంట్లో, కొత్త ఇంట్లో నువ్వు వెళ్ళేది. ఏం చేశాడని మాట్లాడతావు. దేవుడు చాలా చేసినాడు మన కోసం. నువ్వు ఈరోజు ఎండిపోయిన స్థితిలో ఉన్నామని ప్రభువుని దూషించకు. ఈరోజు నీకు ఉద్యోగం రాలేదని దేవుని నిందించకు. ఈరోజు నీకు భర్త మారలేదని దేవుని అన్యాయంగా మాట్లాడకు. ఈరోజు నీ ఇంట్లో ఆశీర్వాదాలు లేవని దేవుణ్ణి మర్చిపోయినావేమో, ప్రభు నీకు ఈ వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు. దేవుని మహిమ తెలుసు, ఆయన సజీవుడైన దేవుడని తెలుసు, ఈ రోజు వరకు బ్రతికే ఉన్నాడని తెలుసు. ఆయన కార్యములు ఎన్నో చూసినావు, ఆయన ఎన్నోసార్లు నిన్ను కాపాడినాడు, ఎన్నో మార్లు దుష్టుని చేతిలో నుంచి నిన్ను విడిపించినాడు, ఎన్నోసార్లు నువ్వు పాపంలో వెళ్తుంటే నిన్ను బయటికి తీసుకొచ్చినాడు, ఎన్నోసార్లు మరణ పడకం వరకు వెళ్ళిన నిన్ను ఈరోజు సజీవంగా ఉంచినాడు. జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో ఈ వాక్యం ద్వారా సూటిగా మాట్లాడుతున్నా. నువ్వు తెలియక మాట్లాడుతున్న, తెలియక చేస్తున్న ప్రతి తప్పుని కనికరించి క్షమిస్తాడు దేవుడు. కానీ తెలిసి తెలిసి ప్రభుని దూషిస్తున్నావు, తెలిసి మాట్లాడుతున్నావు, ఆయన మహిమ తెలిసి కూడా నువ్వు ఏం జరగలే నా జీవితంలో కార్యం అంటున్నావు. జాగ్రత్త. ప్రతిదానికి ఒక విధం ఉంటుంది. ఎందుకు అట్లా అంటున్నావు నువ్వు? ఈరోజు దేవుని సన్నిధిలో క్షమాపణడు. నన్ను క్షమించు ప్రభువా, ఎన్నోసార్లు నన్ను కాపాడినావు, నా పక్కన వారికి ఎంతో ఇబ్బంది జరిగినా నన్ను నీ అరచేతుల్లో ఎత్తి పట్టుకున్నావయ్యా. ఎన్నోసార్లు నేను భయంకరమైన స్థలాలకు వెళ్ళినా నన్ను కాపాడుతూ నీ రెక్కలతో నీ దూతలిచ్చి క్షేమంగా ఇంటికి నడిపించినావయ్యా. ఎన్నోసార్లు బయట భయంకరమైన విపత్తులు వచ్చినా నన్ను ఈరోజు సజీవంగా ఉంచినావయ్యా. ఎన్నో మార్లు నా పరిస్థితి భయంకరంగా ఉన్నప్పుడు నన్ను ఆశీర్వదించి దీవించినావు కదయ్యా. నన్ను క్షమించు, నేను తెలియక మాట్లాడినయ్యా. ఈ మాటలన్నిటిని తీసివేయి, నన్ను కనికరించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేయబోతున్నాడు. ఎందుకు? మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులు విడిచిపెడతారు, మనుషులు త్రోసివేస్తారు, మనుషులు మనని అసహించుకుంటారు. కానీ ఈరోజు నిన్నుగా ప్రేమించేది యేసయ్య ఒక్కడే. నువ్వు పాపము చేసినా, తప్పు చేసినా, వ్యర్థముగా దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడినా క్షమించి ప్రేమించేది ఎవరంటే, ఏకైక వ్యక్తి ఎవరంటే ఆయనే సజీవుడైన యేసయ్య. ఆయన తప్ప అంత గొప్ప త్యాగం ఎవ్వరూ చేయలేరు. అన్నిటికన్నా గొప్పది ఏంటంటే క్షమాపణ. ఈరోజు నీ సొంత వారిని క్షమించగలుగుతున్నావా? లేదు. కానీ దేవుడు ఎన్నిసార్లు మనం తప్పు చేసినా మనల్ని క్షమిస్తూ 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 వస్తున్నా. ఈరోజు ఈ రాత్రి వరకు కూడా, నువ్వు గడిచిన రాత్రి వరకు కూడా ఎన్ని మాటలు దూషించావో, ఎంత ప్రార్థన చేయకుండా పక్కన పెట్టావో, దేవుని వాక్యం ఎంత త్రోసివేసినావో, ఎన్నిసార్లు సనుక్కున్నావో, గునుక్కున్నావో. ఉదయం కాలం ముందు నా దేవుడు, సజీవుడైన దేవుడు దుఃఖపడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నీవు నాకు ఇష్టం అంటున్నాడు,
నువ్వు ఎట్లయినా ఉండు, నేను నిన్నెంతగానో ప్రేమిస్తున్నానని దేవుడు నీతో అంటున్నాడు. నువ్వు కావాలి దేవునికి. నువ్వు వెనక్కి వెళ్ళిపోకు. నీ పరిస్థితిని బట్టి దేవుణ్ణి దూషించకు. నీ స్థితిని బట్టి దేవుణ్ణి అన్యాయముగా తూలనాడకు. ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఒక్కసారి మోకరించి కన్నీరు కారుస్తూ, నీ గుండె నిండా ఉన్న కన్నీరంతా కారుస్తూ, నన్ను క్షమించు ప్రభువా, నా పరిస్థితి ఈ విధంగా ఉండడం ద్వారా నేను అన్యాయముగా మాట్లాడానయ్యా, నాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేదని నువ్వు అనగానే వెంటనే ఆయన గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన రాజు, ఆయన వచ్చి నిన్ను ఆయన హృదయానికి హత్తుకొని, భయపడకము, నేను నీకు తోడున్నాను అంటాడు. నిజమే, మన దేవుడు సజీవంగా ఉన్నాడండి. ఆయన అన్నీ చూస్తున్నాడు. నీకు ఒకవేళ తప్పిపోయి పడిపోయి ఉంటే ఈ ప్రార్థన వినగానే, ఈ వాక్యం వినగానే వెంటనే ఈ నిమిషమే ఉదయం కాలమందున దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ, ఎన్నోసార్లు దూషించినాను కదా ప్రభువా, ఎన్నిసార్లు నిన్ను చిరాకు పడ్డానయ్యా నీ మీద, ఎన్నోసార్లు నీకు ఇవ్వాల్సిన సమయము వ్యర్థం చేస్తున్నానయ్యా, ఎన్నో మార్లు నీ మీద సనిగినానయ్యా, నిన్ను అసహించుకున్నాను యేసయ్యా, నన్ను క్షమిస్తావా ప్రభువా అని నువ్వు అడుగు. ఆయన కృప కలిగిన దేవుడు. క్షమాపణ అనేది చాలా భయంకరమైనది. ఆయన ఒక్కడి వల్లనే అది జరుగుతుంది, ఎవ్వరి వల్ల జరగనే జరగదు. నిన్నుగా క్షమించి, నిన్నుగా ప్రేమించేది ఆ మహాగణుడైన యేసయ్య ఒకడు. ఆయన సన్నిధిని అడిగి ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన బలంగా ఆశీర్వదించుగాక. ఆమేన్. తండ్రి, నీ స్తోత్రం. బిడ్డలందరినీ దీవించు, ఆశీర్వదించు, క్షమించి, ప్రేమించి వారి జీవితంలో కార్యములను జరిగించమని వీరిని నీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.